మెగాస్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్కు మధ్య గ్యాప్ రోజు రోజుకు పెరిగిపోతున్నట్లే సినీ వర్గాల్లో టాక్ అయితే వినిపిస్తోంది. బన్నీకి ముందుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక కథ చెప్పాడట. ఆ కథనే జూనియర్ ఎన్టీఆర్కు చెప్పడంతో బన్నీ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. ఇక అసలు ఏం జరిగిందనే విషయాన్ని మనం పరిశీలిస్తే కొన్నాళ్ల క్రితం బన్నీకి మైథలాజికల్ బ్యాక్గ్రౌండ్తో కథ చెప్పాడట త్రివిక్రమ్ శ్రీనివాస్. పుష్ప 2 సినిమా తర్వాత అది సెట్ పైకి వస్తుందనుకున్నారు సినీ జనాలు. బన్నీ మాత్రం అట్లీతో సినిమాకు సిద్ధమైపోయాడు. ఈ మూవీని గీతా ఆర్ట్స్లో తీద్దామనుకున్నా రెమ్యునరేషన్ సెట్ కాలేదట. దీంతో సొంత బ్యానర్నే పక్కన పెట్టేశాడు బన్నీ. ఆ సినిమా కొన్నాళ్లు సైడ్ అయిపోయింది కూడా. దీంతో త్రివిక్రమ్తో సినిమాకు ఓకే చెప్పేశాడట బన్నీ. త్రివిక్రమ్ అంతా సిద్ధం చేసుకున్నాక అట్లీ డైరెక్షన్లో బన్నీతో సినిమా కోసం సన్ నెట్వర్క్ ముందుకొచ్చింది. వీడియోను రిలీజ్ చేసి అనౌన్స్ కూడా చేసేసింది. దీంతో త్రివిక్రమ్ ప్రాజెక్టు మళ్లీ సైడ్ అయిపోయింది. ఎన్నోసార్లు లైఫ్ ఇచ్చిన తనకు బన్నీ ఇలా హ్యాండ్ ఇవ్వడంతో త్రివిక్రమ్ ఫైర్ అయ్యారట. ఇక బన్నీతో తనకు వర్కౌట్ కాదని అనుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ జూనియర్ ఎన్టీఆర్కు ఆ స్టోరీ చెప్పేశాడట. అది జూనియర్ ఎన్టీఆర్కు నచ్చడంతో ఆ మూవీ సెట్ పైకి వెళ్లే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడే బన్నీ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. తమ అభిమాన నటుడిని కాదని ఎన్టీఆర్కు కథ చెప్పడం వెనుక త్రివిక్రమ్ శ్రీనివాస్ మతలబు ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇంకా జూనియర్ ఎన్టీఆర్కు కథ నచ్చడంతో ఓకే అయిపోయింది. బన్నీ ఫ్యాన్స్ అయితే తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్న పరిస్థితే కనిపిస్తుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ కలేజా డిజాస్టర్తో ఒక్కసారిగా ఇబ్బందుల్లో పడ్డాడని, అప్పుడు బన్నీనే ఆదుకున్నాడని, అలాంటి బన్నీ కోసం త్రివిక్రమ్ వెయిట్ చేయలేడా అని ప్రశ్నిస్తున్నారు ఫ్యాన్స్. అదే సమయంలో అటు త్రివిక్రమ్ని సమర్థించేవారు కూడా ఉన్నారు. అత్తారింటికి దారేది సినిమాతో త్రివిక్రమ్ రేంజ్ మారిందని, ఆ టైంలో అప్పట్లో జస్ట్ యావరేజ్ హీరోగా ఉన్న బన్నీతో సన్ ఆఫ్ సత్యమూర్తి తీశాడని, జులై నుంచి అలవైకుంఠపురం వరకు అన్నీ హిట్లే ఇచ్చాడని, అలాంటి త్రివిక్రమ్ని బన్నీ సైడ్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు మరికొందరు. మొత్తం మీద సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే నడుస్తుంది. ఇక ఈ గొడవ మధ్యలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఎంటర్ అయిపోయారు. ఏదైనా ఉంటే మీరు తెలుసుకోండి, మా హీరో కథ చెప్పడాన్ని ఎలా తప్పుపడతారని ఫైర్ అవుతున్నారు. గతంలో అరవింద సమేత సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్కు త్రివిక్రమ్ చెప్పిన స్టోరీ నచ్చలేదు. దీంతో ఆ సినిమా పక్కకు పోయింది. ఇప్పుడు త్రివిక్రమ్ చెప్పిన స్టోరీ నచ్చడంతో ఎన్టీఆర్ సినిమాకు ఓకే చెప్పాడు. బన్నీకి యాటిట్యూడ్ బాగా పెరిగిందని, పుష్ప 2తో ఆయన ఎంత పాన్ ఇండియా స్థాయికి వెళ్ళినా మెగా కాంపౌండ్ని దూరం పెట్టడం, ఇప్పుడు డైరెక్టర్లను సైడ్ చేయడం బన్నీకి తగదని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి బన్నీ త్రివిక్రమ్ శ్రీనివాస్ల మూవీ ఫ్యూచర్లో అయినా వర్కౌట్ అవుతుందో లేదా ఇదే యుద్ధం కంటిన్యూ అవుతుందో.